భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా దాడులు జరుగుతున్నాయి. తాజా పరిస్థితులను చూస్తుంటే యుద్ధం జరుగుతుందని అనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాక్ జమ్మూ లక్ష్యంగా డ్రోన్ దాడులకు పాల్పడింది. అయితే భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్తానీ డ్రోన్లను విజయవంతంగా నేలకూల్చాయి. జమ్మూ కాశ్మీర్లోని సత్వారి, సాంబా, ఆర్ఎస్పురా, అర్నియా సెక్టార్స్ లో పాకిస్తాన్ 8 క్షిపణులను ప్రయోగించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. వీటన్నింటినీ భారత వైమానిక రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేసింది. జమ్మూలోని సత్వారి ఎయిర్పోర్ట్, జమ్మూ యూనివర్సిటీ లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను యాంటీ డ్రోన్ వ్యవస్థ కూల్చివేసింది. ఇక గుజరాత్లోని కచ్ సరిహద్దుల్లో 6 పాకిస్తాన్ డ్రోన్లు కనిపించగా వాటిలో 3 డ్రోన్లను ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. అటు రాజస్థాన్లో దాడి చేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. జైసల్మేర్లో భారత వైమానిక రక్షణ వ్యవస్థ 30 పాకిస్తానీ క్షిపణులను ధ్వంసం చేసింది. ఇక జమ్మూ కాశ్మీర్ కు భారీ ప్రమాదం తప్పింది. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణిని ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ తిప్పికొట్టింది. జమ్మూ ఎయిర్పోర్ట్ పై పాకిస్తాన్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో ఎలాంటి నష్టము జరగలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. యాంటీ మిసైల్స్ తో సమర్థవంతంగా పాక్ అటాక్ ను ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది. జైసల్మేర్ లో పాకిస్తాన్ సైన్యం రెచ్చిపోయి కాల్పులు జరపగా దానికి భారత బలగాలు ధీటుగా సమాధానం చెప్పాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్ భారతదేశంలో ఉన్న కాశ్మీర్ ను లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే భారత ఆర్మీ వాటిని సమర్థవంతంగా ట్రాక్ చేసి కూల్చేసింది. భారత ఆర్మీ ఆధునిక రాడార్ వ్యవస్థలను ఉపయోగించి మిసైల్స్ ను త్వరగా గుర్తించి వాటిని మట్టి కర్పించింది. పాకిస్తాన్ పై భారత ప్రతీకార చర్యలు భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల దాడులతో కరాచీ పోర్ట్ దద్దరిల్లింది. 7 భారీ పేలుళ్లతో అక్కడ మంటలు ఎగిసిపడినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. జమ్మూ పఠాన్కోట్, ఉదంపూర్ సైనిక స్థావరాలపై పాకిస్తాన్ దాడులకు తెగబడిందని రక్షణ శాఖ అధికారిక ప్రకటన చేసింది. పాక్ దాడుల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని రక్షణ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. ఎలాంటి ప్రాణ నష్టము లేదా నష్టం జరిగినట్లుగా నివేదికలు లేవని తెలిపింది. భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. को लॉक करके ऊपर रोड वाली तरफ
రైట్, ఇటు కరాచీ పోర్ట్ పై శక్తివంతంగా దాడి చేసి పాక్ సముద్ర ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బకొట్టింది. ఈ దాడిలో పాక్ నౌకాదళానికి చెందిన పలు సర్వీస్ షిప్స్ కూడా ధ్వంసమయ్యాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి సునామీ భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రయోగించిన అధునాతన క్షిపణులు, హైటెక్ డ్రోన్స్ తో కరాచీ పోర్ట్ లక్ష్యంగా దాడులు జరిపారు. ఓ దశలో ఏకంగా 7 భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దాంతో పోర్ట్ ఆవరణలో మంటలు ఎగసిపడుతూ ఆస్తి నష్టం విపరీతంగా సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇటు ఇస్లామాబాద్ లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఆయన అత్యవసరంగా సురక్షిత బంకర్స్ లోకి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇది పాక్ పాలక వర్గంలో తీవ్ర ఉలిక్కిపాటుకు దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, భారత్ के ऊपर रोड वाली तरफ चले जाएं, क्योंकि ये कुछ अदारों का हमें हुक्म है कि आप अपने इस आबादी को यहाँ से थोड़ी देर के लिए शिफ्ट करें। बहुत बहुत शुक्रिया। घरों को लॉक करके ऊपर रोड वाली तरफ चले जाएं। హలో రైట్ అశోక్, ఇటు భారత్ పాకిస్తాన్ కు మరింత లోతైన ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న కూడా ఇటు జమ్మూ మొత్తం కూడా బ్లాక్అవుట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. సో అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మనం చూస్తున్నాం ఏదైతే పాకిస్తాన్ పైన కూడా అర్ధరాత్రి నుంచి భారత్ వివిధ దళాలకు సంబంధించినటువంటి సిబ్బంది పెద్ద ఎత్తున కూడా దాడులు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రధాన నగరాలైనటువంటి లాహోర్, అలాగే కరాచీ, రావుల్పిండి ఇలాంటి ప్రాంతాలపైన కూడా భారత్ విరుచుకుపడుతుంది. ప్రధానంగా ఇస్లామాబాద్ 20 కిలోమీటర్ల దూరంలో అయితే దాడులు నిర్వహించడం, అక్కడ పాక్ ప్రధాని నివాసం ఉన్నటువంటి నేపథ్యంలో అర్ధరాత్రి పాక్ ప్రధాని షెహబాజ్ ని అయితే పాకిస్తాన్ సైన్యం తరలించి ఈ నేపథ్యంలో ఆయన గుర్తులేని రహస్య ప్రాంతానికి కూడా తీసుకెళ్లిన సమాచారం అవుతుంది. ఏదైతే భారత్ వరుసగా దాడులు చేస్తున్న నేపథ్యంలో ముప్పేట దాడులు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరిగా మారింది మనం చెప్పుకోవచ్చు. అయితే దీన్ని తిరిగి ప్రతిదాడి చేసేందుకు పాకిస్తాన్ కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెట్టుకుంటే పంజాబ్ ఈ ప్రాంతాల్లో కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు. అయితే జమ్మూ కాశ్మీర్ ప్రాంతం పైన కూడా అయితే డ్రోన్ దాడులకు సంబంధించి ఫైట్ జెట్లకు సంబంధించి చేసేటువంటి సందర్భంలో భారత్ వాటిని కూల్చివేసినటువంటి సమాచారం పెద్ద ఎత్తున మనకు వస్తుంది. మనం చూస్తున్నాం ఏదైతే మొత్తం ఉత్తర భారతదేశంలో ఏదైతే భారత ప్రభుత్వం కూడా బ్లాక్అవుట్ ప్రకటించింది. 27 ఎయిర్పోర్ట్లను తాత్కాలికంగా మూసివేసినట్టుగా ప్రకటించింది. ఈ ఆంక్షలు ఈ నెల 10 వరకు కూడా కొనసాగుతాయని చెప్తున్నారు. ఓరాహోరీగా అయితే పాకిస్తాన్ పైన కూడా భారత్ తీవ్రంగా విరుచుకుపడుతుంది. దీనికి తోడు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ పై విరుచుకుపడుతుంది. క్వెటాను పూర్తిగా తన ఆధీనంలో తీసుకున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. సో అటు బలూచిస్తాన్ లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రత్యేకంగా పాకిస్తాన్ పైన దాడులు చేస్తున్న ఇటు భారత ప్రభుత్వం కూడా త్రివిధ దళాలు కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా పాకిస్తాన్ అయితే ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా చెప్పినట్లయితే నిన్న అయితే రాత్రి ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రితో అజిత్ దోవల్, ప్రధాన జాతీయ సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవల్ సమావేశం ముగిసిన అనంతరమే వెంటనే ఆ పాకిస్తాన్ పైన దాడులు పోయినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ప్రధాని మోడీ కూడా ఎప్పటికప్పుడు ఈ దాడులకు సంబంధించి ప్రత్యక్షంగా పరిశీలన జరుపుతున్నారు. వివిధ దళాలకు సంబంధించినటువంటి వారితో నేరుగా ఆయన ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్ టార్గెట్ చేసి పాకిస్తాన్ సంబంధించిన జెట్ ఫైట్స్ ను కూడా మూడింటిని కూల్చివేయడం, అలాగే డ్రోన్స్ సంబంధించినటువంటి వాటిని కూడా గగనతలంలో కూల్చివేయడం, అలాగే కరాచీ పైన దాడి చేసి ప్రధానంగా పాక్ సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్ కూడా భారత్ నాశనం చేసింది. దీంతో మొత్తం పాకిస్తాన్ సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కేవలం ఇదే విధంగా భారత్ దాడులకు పాల్పడితే కేవలం 6 రోజుల్లోనే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మొత్తం వ్యవస్థను కూడా కుప్పకూల్చే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా ఇంటర్నేషనల్ ఛానల్స్ లో కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం మనకు కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు, మొత్తంగా చూసినట్లయితే భారత్ సంబంధించి ఖచ్చితంగా దాడిని ఏదైతే పెహల్గాం దాడిని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుని దీనికి పాకిస్తాన్ ప్రోత్సహించిందన్నటువంటి నేపథ్యంలోనే అభివృద్ధిలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే
ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే మొన్న కావచ్చు, ఈ రాత్రి నుంచి జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, మొత్తం పాకిస్తాన్ అయితే ఉక్కిరి పెట్టించాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ అశోక్, థ్యాంక్ యూ.